10 ఏళ్లలో మీరు చేసిందేంటి, 2.5 ఏళ్లలో మేం చేయలేంది ఏంటో చెప్పాలని కేటీఆర్ను ప్రశ్నించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి నయా పైసా అయినా మీ హయాంలో తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో కేటీఆర్ ప్రజలను మిస్లీడ్ చేసేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజాస్వామ్యం అనే పదం బీఆర్ఎస్ నేతలకు తెలియదన్నారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. లేదు మాట్లాడితే ఏదైనా మాట్లాడొచ్చు, బుట్టిగానే కదా, బురద తల్లుడే కదా, ఎంత బురదైనా తల్లొచ్చు. ఎవడు చెప్తాడు సమాధానం, ఎవడు కౌంటర్ ఇస్తాడు, ఎవడు పోయి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్తారన్న పిచ్చి ఆలోచన ఉన్నట్టుంది కేటీఆర్ గారికి. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. నిన్న ఆయన పోయి ఇబ్రహీంపట్నంలో మాట్లాడిన మాటలకు, ఆయన మాట్లాడే మాటలకు, వాస్తవ పరిస్థితులకు అంతన పొంతన లేదనే చెప్పనీకే. ఇక మా 2.5 సంవత్సరాల పాలన గురించి చెప్తాం మీకు. ఇప్పుడు మీరు ఏ రోజు కూడా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు పెట్టి నయా పైసా ఖర్చు పెట్టలే. నామమాత్రానికే ఒక మనిషిని మీ ఎమ్మెల్యేని మీరు చైర్మన్ చేసిరు తప్ప ఏ రోజు దాని మీద డిస్కషన్ కాలే. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము డిపిఆర్ తీసుకొచ్చినాం, ఫేజ్ 1 పనులు మొదలు పెట్టినాం. ఇవాళ ఈ 2.5 ఏళ్లలో మీరు 9 ఏళ్లలో మీకు ఆలోచనకు అందని విధంగా 2.5 ఏళ్లలోనే మనం మూసి ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, గోదావరి నీళ్ళు తీసుకురావాలి, అవసరమైతే మూసిని సంవత్సర కాలము నీళ్ళు వచ్చే విధంగా కింద మళ్ళీ నల్గొండ జిల్లా వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని మాటలన్నా, ఎన్ని సూటిపోటి ముచ్చట్లు చెప్పినా, ఎంత ప్రజల్ని పక్కదో పట్టాలన్నా చిత్తశుద్ధితోటి ముందుకు పోతుండు. 50 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో నువ్వెవరయ్యా కేటీఆర్ చెప్పనికే? 28లో 29లో ఇప్పుడు రేపు ఎల్లుండో పెట్టే పార్లమెంట్ సభలో వెళ్తే అసలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో. వచ్చినప్పుడు న్యాయ నిర్ణేతలు ప్రజలు. నువ్వు ఇవాళ 2.5 ఏళ్ళు కాకముందే నిద్రపట్టక మళ్ళీ అధికారం కోల్పోయిన దెబ్బకు మైండ్ దొబ్బి 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ రాదంటే పండుకొని కంటే పర్లేదు, రోడ్డు మీద మాట్లాడుతున్నావు, అది మైకుల ముందు. నువ్వు రాత్రిపూట మంచంలో పండుకొని బొర్లుకుంటే ఏమైనా మాట్లాడుకుంటే ఓడు పట్టించుకోడు. మీ ఇంట్లో లీటర్ ఏమో మాట్లాడుకుంటాడు పాపం ఆ నిద్రలో. ఆ నిద్రలో మాట్లాడే మాటలు వచ్చి మైకులో మాట్లాడితేటనే నాకు అర్థం కావట్లేదు. మరి 9 ఏళ్లలో మరి తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ని మహానగరంగా, న్యూయార్కు, డెన్మార్క్ ఏం చేశానో మీ అయ్యా పిటకథలు అప్పుడు పిట్టల ద్వారా. మరి మెట్రోని ఎందుకు డెవలప్ చేసుకోలేదు? ఎక్స్టెన్షన్స్, మెట్రో ఫేజ్ 2 ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎవరు చేస్తుర్రు? రేవంత్ రెడ్డి గారు. 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ నగరాన్ని కనెక్ట్ చేసుకుంటా 3 పెద్ద నగరాలకు కనెక్ట్ అవుతుంటే, భారతదేశంలోనే 7 బుల్లెట్ ట్రైన్లు ఉంటే 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ నగరం నుంచి కనెక్ట్ అవుతున్నాయంటే అర్థం చేసుకోండి ఢిల్లీకి చక్కర్లు ఎందుకు కొడుతున్నామో తెలుస్తుంది మీకు. RRR తెచ్చుకోవాలన్న పట్టుదల, 30,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ని అడగడానికి నరేంద్ర మోడీ గారిని వదిలిపెట్టలే రేవంత్ రెడ్డి. గడ్కరీ గారిని ఒక 10-20 సార్లు కలిసి ఉంటాడు. మరి మీ నాయన ఏ రోజన్నా ఢిల్లీకి పోయి తప్పదే, ప్రజల్ని మనం నమ్మి గెలిపించినప్పుడు అవసరమైతే మోకరిల్లాల్సి వస్తుంది. సిగ్గులే కూడా చెప్తున్నా. బడే బాయ్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడి, ఎవరి కోసం మాట్లాడిండు? ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఎట్టి పరిస్థితుల వాళ్ళకి ఇచ్చిన మాటను నెరబెట్టాలని చెప్పి ఇవాళ మీ లెక్క ఏమంటారు నిజాం నవాబుల్ లెక్క బిహేవ్ చేసి మాదొక డిఫరెంట్ కంట్రీ అన్నట్టు బిహేవ్ చేయలే. మేము ఆయన దగ్గర పోయి అడిగేదేంది, వీని దగ్గర పోయేదేంది? మన రాష్ట్రము ఈయనే దండుకుందాం, ఈయనే తిందామన్న ఆలోచనలు తప్ప ఏ రోజు కూడా మీరు ఢిల్లీకి పోయి ఇక్కడున్న ప్రజా సమస్యలు, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఇక్కడున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల గురించి నువ్వు మాట్లాడిన దాఖలాలే లేవు.